సో మెయిన్లీ ఏంటంటే అందరు అనుకుంటారు ఏంటి, అరే మేము బయట పోతేనే మాకు వడదెబ్బ తగులుతారా అని అనుకుంటారు. కాదు, మనం ఒకవేళ మనం ఉన్న రూమ్లలో కూడా 4 గోడల మధ్యలో ఉంటే కూడా వడదెబ్బ తాకే ఛాన్సెస్ ఉంటుంది. అది ఎలా అంటే మనకి చుట్టుపక్కల నుంచి వచ్చే వేడి అంటే కూడా ఈ రూమ్ లో ఉండిపోతుంది. రూమ్ కి సర్క్యులేషన్ ఉండకపోయేసరికి లోపల వేడికి ఉడికిపోతూ ఉంటాం. ఆ ఉడుకు అనేది కూడా మన మజిల్స్ నుంచి, చర్మం నుంచి లోపలికి అబ్జర్వ్ అయ్యి దాని నుంచి కూడా మన బాడీలో వేడి అనేది వస్తుంది. ఆ వేడి కూడా థర్మోస్టాట్ కి ఎక్కువ రిలీజ్ అయితే అప్పుడు మనం ఆ టెంపరేచర్ ఏదైతే 40 degrees కి మోర్ దెన్ దట్ వెళ్ళిపోతే అప్పుడు మన థర్మోస్టాట్ రెగ్యులేషన్ పోతుంది. అప్పుడు మన బాడీయే వేడి అవుతూనే ఉంటుంది. అప్పుడు మెల్లమెల్లగా ఏ అవయవాలు దెబ్బతింటాయనేది చెప్తాను. ముందు అంటే వచ్చింది ఇప్పుడు వడదెబ్బ తగిలింది అంటే తలగక ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేదు అంటే తగిలిన తర్వాత అనుకోకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు, అనుకోకుండా జరిగిపోతూ ఉంటారు, యాక్సిడెంటల్ గా సన్ స్ట్రోక్ వచ్చింది. సో అటువంటిప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అయితే ముఖ్యంగా ఏంటంటే సార్, ఇప్పుడు మనకి అసలు వడదెబ్బ అందరికి తగులుతుందా? ఫస్ట్ పాయింట్. వడదెబ్బ ఎటువంటి ఏ వయసు వాళ్ళు, ఏ పని చేసే వాళ్ళు, ఏ మన ఏరియాలో ఉండే వాళ్ళు జాగ్రత్త పడాలనేది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు మన కొంచెం ఎల్డర్లీ పెద్దవాళ్ళు, జెంటిల్మెన్ ఎవరైతే ఏజ్ 60 to 65 ఎబో ఏజ్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క స్కిన్ ప్రొటెక్షన్, నార్మల్గా మన స్కిన్ ఎట్లయితే ఇట్లా షైనీ ఉంటుందో వాళ్ళ యొక్క స్కిన్ అనేది సాఫ్ట్ అయిపోతుంది. సో దే హ్యావ్ ఈజీ వేస్, అంటే వాళ్ళకి ఈజీగా చలిని అబ్జర్వ్ చేసుకుంటారు, ఈజీగా వేడిని కూడా అబ్జర్వ్ చేసుకుంటారు. సో వాళ్ళు ఆ ఏజ్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. దాంతోపాటు అలానే చిన్నపిల్లల వయసు 5 సంవత్సరాల లోపైనా సరే, 10 సంవత్సరాల లోపైనా సరే, ఈ ఏజ్ వాళ్ళు మెయిన్లీ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ తీసుకుంటే 12 to 14 years కంటే లోపు వయసు ఉన్న వాళ్ళు కూడా ఈ హీట్ స్ట్రోక్ కి తొందరగా గురయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొకరు యూజువల్లీ మన రైతన్నలు ఎవరైతే మన బాగా మండే ఎండల్లో పనిచేస్తారో వాళ్ళైనా సరే, లేకపోతే మన ఈ డైలీ వేజ్ వర్కర్స్ ఉంటారు, ఈ మట్టి కొట్టేటోళ్ళు, లేకపోతే బండలు కొట్టే వాళ్ళు, లేకపోతే మన హమాలీస్ ఉంటారు చూసినారా, దీస్ పీపుల్ ఆర్ మోర్ ప్రోన్ డైలీ లేబరర్స్. మళ్ళీ దాంతోపాటు ఇప్పుడు ఇంకొకరంటే మన మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉంటారు, మన మెడికల్ రిప్రజెంటేటివ్ వీళ్ళు కానీ ఎవరైతే చాలా వరకు ఈ ఎండల్లోనే ప్రయాణించే వాళ్ళు ఉంటారు చూసినారా, వీళ్ళు చాలా వరకు వడదెబ్బ తాకే ఛాన్సెస్ ఉంటుంది.